Hello, my dear friends. Welcome to ISC. Welcome to the Hindu Editorial Analysis, Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 15th ఏప్రిల్ సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకి రావడం జరిగింది. మొన్న సాటర్డే, ఈరోజు మండే కదా, ఎస్. సో సాటర్డే మనం ఏదైతే డిస్కస్ చేసామో దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్, అలానే వొకాబులరీ ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేగా మనం సాటర్డే డిస్కస్ చేసిన దాన్ని సొల్యూషన్తో మనం అయితే మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఒకసారి చూద్దాం. రైట్, లెట్స్ స్టార్ట్ విత్ అవర్ అసైన్మెంట్ సొల్యూషన్. రైట్, ఇదే కదమ్మా. రైట్, సో ఎంతమంది అయితే ఆన్సర్ చేశారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్స్ మేబీ కరెక్టా రాంగా అన్నది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇస్ ఇట్ విజిబుల్ నౌ? రైట్, సో శ్రీలంకాస్ డాష్ కుడ్ బి స్టాల్డ్ బై డాష్ పాలసీ చేంజెస్ ఆఫ్టర్ ప్రెసిడెన్షియల్ పోల్స్ డ్యూ. డ్యూ అంటే అర్థం ఏంటి? ఇక్కడ డ్యూ టు కదా సార్, డ్యూ బై వచ్చింది ఏంటి అనుకుంటున్నారు. మీకు అర్థం కావాల్సింది ఏంటి? డ్యూ అన్నది అక్కడ మీనింగ్ ఏంటి? డ్యూ టు అన్నది ప్రిపోజిషన్గా వాడతాం. ఇక్కడ డ్యూ అంటే బాకీ అనే అర్థంలో వాడతాం. డ్యూ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్గా వాడబడింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాడ్జెక్టివ్గా వాడబడింది అంటే అర్థం ఏంటమ్మా? సో ఇంకా బాకీ ఉన్నాయి, డ్యూ ఉన్నాయి. ఇంకా డ్యూ ఉంది అని అంటారు చూసారా, పీ ఇంకా డ్యూ ఉంది అంటే అర్థం ఏంటి? ఇంకా బాకీ ఉండడం. సో ఆ డ్యూ, అందుకే డ్యూ టు కాదు, అది డ్యూ టు అనేది రీజన్ చెప్పేది. రైట్, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంగ్లీష్లో ప్రతి వర్డ్ అక్కడ ఎందుకు ప్రయోగించబడింది అన్న దానికి క్లారిటీ ఉండాలి మనకి. రైట్, మనం నేర్చుకుంది అక్కడ ఉండలేదేమో అని అనుకోవడం కంటే అక్కడ ఉన్న కాంటెక్చువల్గా దాని అర్థాన్ని మనం క్లియర్గా డీకోడ్ చేసుకోగలగాలి. బై అక్టోబర్, ఈవెన్ as the economy showed signs of stabilizing, the Asian Development Bank warned on Friday. కదా, సో మనకి రెండు బ్లాంక్స్ కనిపిస్తున్నాయి. సో ఒకటి మనకి ఇక్కడ ఇది ఇండికేషన్, శ్రీలంకాస్ కదా, శ్రీలంకాస్ అంటే ఇక్కడ ఎఫస్ట్రోఫ్ వచ్చిందంటే అర్థం ఏంటమ్మా? పొసెషన్. పొసెషన్ ఎప్పుడైనా మనకు కనిపించిందంటే అక్కడ నౌన్ మిస్ అయినట్టు. దిస్ ఈజ్ యువర్ నౌన్, ఇది నౌన్ పొజిషన్ కదా. తర్వాత స్టాల్డ్ బై డాష్ పాలసీ చేంజెస్ అన్నాడు. ఈ పాలసీ చేంజెస్ని మనం ఎలా తీసుకోవచ్చు? నౌన్గా తీసుకోవచ్చు, నౌన్ క్లాజ్గా తీసుకోవచ్చు, నౌన్ ఫ్రేజ్గా తీసుకోవచ్చు. పాలసీ చేంజెస్ కాంపౌండ్ నౌన్. రైట్, పాలసీ చేంజెస్ అంటే ఇక్కడ ఖచ్చితంగా యాడ్జెక్టివ్ మిస్ అయినట్టు. రైట్, ఓకే. స్టాల్డ్ అంటున్నాడు అంటే ఆకడం కదా, ఆపడం. స్టాల్డ్ అంటే ఆపడం. డాష్ పాలసీ చేంజెస్, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఇవన్నీ నౌన్సే. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అన్నీ కూడా నౌన్సే. ఇక్కడ అన్నీ కూడా అడ్జెక్టివ్సే. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని మనం ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ పాసిబిలిటీ లేదు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏంటి, వొకాబులరీ అనేది ఇప్పుడు మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం రెండింటి మీద పట్టుండాలని చెప్పాను కదా. సో వర్డ్స్ మీద పట్టుండాలి, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనకి పట్టుండాలి. ఇప్పుడు కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ అనేది క్లియర్గా మనకు ఉంటే కానీ మనం ఇది ఆన్సర్ చేయలేము. ఓకే, స్ట్రింజెంట్ అంటున్నాడు, ఇమేజ్ అంటున్నాడు, అబ్రప్ట్ అంటున్నాడు, రికవరీ అంటున్నాడు. ఓకే, శ్రీలంకాస్ ప్రోగ్రెస్ కుడ్ బి స్టాల్డ్, మనకు అది కరెక్ట్గా అనిపిస్తుంది చూసారా, బై స్లగ్గిష్ పాలసీ చేంజెస్. ఓకే, ప్రోగ్రెస్ అన్నది స్లగ్గిష్, స్లో పాలసీ చేంజెస్ వల్ల ప్రోగ్రెస్ అన్నది. అయితే ప్రోగ్రెస్ని ఎవరైనా పాలసీ చేంజెస్ చేస్తారా? పాలసీ చేంజ్ ఎప్పుడు దేనికోసం అమ్మా? సంథింగ్ గుడ్ కోసమే ఎప్పుడైనా పాలసీలో చేంజెస్ చేస్తారు. అంతేగాని ప్రోగ్రెస్ని ఆపేటందుకు ఎవరైనా పాలసీ చేంజెస్ చేస్తారా అంటే మీనింగ్ఫుల్గా లేదు చూసారా. అందుకే ఏ అన్నది ఇన్కరెక్ట్. శ్రీలంక పేస్ కుడ్ బి స్టాల్డ్. పేస్ అన్నా ప్రోగ్రెస్ అన్నా ఒకలాంటివే ఆల్మోస్ట్. పేస్ అంటే అక్కడ స్పీడ్ అనే లెక్కలో వాడుతున్నాడు. ఇన్సిపిడ్ పాలసీ, ఇన్సిపిడ్ అనేది టేస్ట్లెస్ అన్నది వాడతాం. ఇన్సిపిడ్ అంటే ఏంటమ్మా? రుచి పచ్చి లేని, బ్లాండ్గా ఉండడం. సంథింగ్ వ్యాపిడ్ అంటాం కదా, వ్యాపిడ్ అన్నా కూడా సేమ్, టేస్ట్లెస్. వ్యాపిడ్ అన్నా ఇన్సిపిడ్ అన్నా టేస్ట్లెస్ అనే మీనింగ్తో వాడతాం. ఇది యాడ్జెక్టివ్, ఇది యాడ్జెక్టివే. కాకపోతే పాలసీ చేంజెస్తో మనం ఇన్సిపిడ్ అనే యాడ్జెక్టివ్ని వాడం. ఇన్సిపిడ్ ఎలా అంటే బోరింగ్గా ఉందని చెప్పడం, రైట్, పస లేదు అంటాం కదా, అది. అయితే పాలసీ చేంజెస్కి ఇన్సిపిడ్ అన్నది ఇన్అప్రోప్రియేట్ వర్డ్, ఇది కూడా కాదు. అండ్ కమింగ్ టు సిడి, ఇంకా మిగిలినవి అవే. స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్. స్ట్రిక్ట్ పాలసీ చేంజెస్ పెట్టడం వల్ల ఓకే, ఇమేజ్ కుడ్ బి స్టాల్డ్. ఇమేజ్ ఎప్పుడు కూడా పెరగడం తగ్గడం అవుతుంది కానీ స్టాప్డ్ అన్నది కరెక్ట్ కాదు. ఇమేజ్ ఎప్పుడు ఏమవ్వాలి? మనకున్నటువంటి ఇమేజ్ ఏదైనా పెరుగుతుంది లేదంటే తరుగుతుంది, అంతేగాని స్టాల్డ్, ఇమేజ్ స్టాల్ అవ్వడం అన్నది అక్కడ ఈ వర్బ్ అనేది ఈ నౌన్తో మనం వాడం.
ఇమేజ్ కెన్ బి టార్నిష్డ్ అంటాం, అంటే డ్యామేజ్ చేయడం అనే సెన్స్లో మళ్ళీ టార్నిష్ వాడచ్చు. కానీ ఇక్కడ స్టాల్ అనే పదం ఈ ఇమేజ్ అనే నౌన్కి సెట్ అవ్వట్లా, అంటే ఇది కూడా ఖచ్చితంగా రాంగ్. చూసారా, ఇక్కడ ఎక్కడ కూడా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంటే వర్డ్స్ మీద అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకునే మనం ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? సో అందుకే ఇచ్చినటువంటి ఆప్షన్స్ వల్ల ఆల్వేస్ క్వశ్చన్ ఈజీనా డిఫికల్టా అని చెప్పడానికి మనకి క్వశ్చన్ కంటే అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇంకా బాగా టఫ్ చేయాలనుకుంటే ఆప్షన్స్ని బాగా ట్విస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రికవరీ అన్నాడు. శ్రీలంక యొక్క రికవరీని ఆపడం. రికవరీ కుడ్ బి స్టాల్డ్. అది రికవర్ అవ్వడం అంటే ఏంటి? పుంజుకునేటువంటి స్థితిని ఆపే ఛాన్స్ ఉంది. అబ్రప్ట్ అంటే సడన్, అంటే ఇది సరిపోయింది. ఇది యాడ్జెక్టివే, ఇది నౌనే, మీనింగ్ఫుల్గా ఇప్పుడు మనకు ఉంది. ఆఫ్టర్ ప్రెసిడెన్షియల్ పోల్స్ డ్యూ బై అక్టోబర్, అంటే ఏవైతే అక్టోబర్కి బాకీ ఉన్నాయో, రైట్? ఈవెన్ as the economy shows signs of stabilizing, the Asian Development Bank won. తర్వాత ఓకేనమ్మా, ఇస్ ఇట్ ఫైన్? ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ వర్డ్ మనకి వచ్చింది, రైట్? ఈ వర్డ్ని అబ్జర్వ్ చేశారా? ఓకే, మిస్గివింగ్, డౌట్, రిజర్వేషన్. మీకు ఎంతకుముందు కూడా చెప్పాను. రిజర్వేషన్ అంటే ఏంటి అనుకున్నాం మనం? రిజర్వేషన్ అంటే మనకు ఉన్నటువంటి అనుమానాలు అని చెప్పడంకి మనం వాడాం కదా. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మిస్గివింగ్స్ అంటున్నాడు, డౌట్ అంటున్నాడు, రైట్? అంటే ఇది ఒక నెగటివ్ వర్డ్గా మనం తీసుకోవచ్చు. మరి ఏమవుతుంది చెప్పండి? ఇచ్చినటువంటి 1 2 3 4 5 లెటెడ్ వర్డ్గా ఇది ఇవ్వడం జరిగింది కదా. నౌన్ అంటున్నాడు అది కూడా. సో దట్ ఈస్ నథింగ్ బట్ అనుమానం. దట్ ఈస్ నథింగ్ బట్ QUALM, క్వామ్ అంటే సస్పీషన్, రిజర్వేషన్, డౌట్, మిస్గివింగ్ అంటే ఏదన్నా కీడు సింకించడం, రైట్? ఏదైనా అనుమానాలు ఉండడం, అనుమానం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అనుమానం, డౌట్, రిజర్వేషన్, మిస్గివింగ్, ఇవన్నీ సినోనిమ్స్. క్లియర్? విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అసైన్మెంట్ solution. Now we will talk about revision vocabulary, right? Premise, దేన్ని బేస్ చేసుకుని మనం కంక్లూడ్ చేయటం అని చెప్పడం జరిగింది నిన్న. సాటర్డే రోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ ఎకానమీ బేస్డ్ కదా, పెద్దగా పస్ ఉండదు. ఎకానమీ బేస్డ్ ఆర్టికల్స్ ఏంటంటే కొంచెం బ్లాండ్గా ఉంటాయి, అంటే చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్. కానీ ఎకానమీని ఇష్టపడే వాళ్ళు, ఎకానమీ లవర్స్ ఆర్ ఎకానమీ దృష్టిల నుంచి మనం ఇండియా ప్రోగ్రెస్ని మనం ఎప్పటి నుంచో వాచ్ చేస్తూ ఉంటే మనం ఈజీగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే, దోస్ వర్ ఎక్కువగా వొకాబులరీ వర్డ్స్ ఎవరికైతే కావాలి అనుకుని వెయిట్ చేస్తారో వారికి పెద్దగా ఉపయోగపడదు. బట్ గ్రూప్ 1 యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే ఆర్టికల్స్ ఎకానమీ ఆర్టికల్స్, రైట్? సో మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ బట్టి మనం టైలర్ మేడ్గా మనం దాన్ని తీసుకోవచ్చు. అయితే లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకు ఈరోజు కూడా ఎకానమీ ఆర్టికలే వచ్చింది. సో దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఫస్ట్ వర్డ్ ఒకసారి చూద్దాం. ప్రిమైస్ అన్నాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది ప్రిమైసెస్ అని. ప్రిమైసెస్ అంటే సరౌండింగ్స్ అని. ప్రిమైజ్ అంటే దేన్ని బేస్ చేసుకుని మనం కంక్లూడ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి, అంటే ఆ థియరీ కావచ్చు, రైట్? వాట్ యూ కాల్ థీసిస్ అనొచ్చు, హైపోథీసిస్ అనొచ్చు, రైట్? దేన్ని బేస్ చేసుకుని అయితే మీరు ఒక కంక్లూజన్కి వస్తారో ఆ స్టేట్మెంట్ కావచ్చు, థీసిస్ కావచ్చు, హైపోథీసిస్ అనొచ్చు, ఇవన్నీ కూడా మనం సినోనిమ్స్గా చెప్పొచ్చు. సో ప్రిమైస్ ఈజ్ బేసిక్లీ నౌన్. అంటే ఏమవుతుందమ్మా? హైపోథిసిస్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. డి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అజంప్షన్ అనొచ్చు, ప్రపోజిషన్ అనొచ్చు. అజంప్షన్, థియరీ, ప్రపోజిషన్. ఓకే, ప్రపోజిషన్. ఫైన్, దీస్ ఆర్ ఆల్ నౌన్స్. తర్వాత కన్స్పిక్యూయస్. సో ఇది ఓయూఎస్ కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అమ్మ. సంథింగ్ విచ్ ఇస్ కాన్స్పిక్యూయస్ అంటే అర్థం ఏంటి? చాలా క్లియర్, స్పష్టంగా ఉండడం. కాన్స్పిక్యూయస్ అంటే నోటీసబుల్ అంటాం కదా, కనిపించే విధంగా ఉండడం, క్లియర్గా ఉండడం, రైట్? అంటే ఆబ్వియస్ అనొచ్చమ్మా. ఎస్, ఆబ్వియస్ అన్న, క్లియర్ అన్న, ఓకే, నోటీసబుల్ అన్నా కూడా సేమ్. ఇవన్నీ యాడ్జెక్టివ్సే కదా. క్లియర్ని వర్బ్గా వాడతాం. క్లియర్ చేయండి, చెత్తను క్లియర్ చేయండి అంటాం, రైట్? క్లియర్ ద డ్యూస్ అంటాం, అది వర్బ్గా వాడతాం. క్లియర్, క్లారిటీ అంటాం కదా, క్లియర్. ఓకే, క్లియర్ అంటే యాడ్జెక్టివ్ కూడా వాడచ్చు. సో క్లియర్, ఆబ్వియస్, నోటీసబుల్. నెక్స్ట్ ఇంటిగ్రిటీ. ఇది చాలా పాజిటివ్ వర్డ్.
ఇంటిగ్రేషన్, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే బేసిక్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి నిజాయితీ. ఓకే, బట్ ఆనెస్టీ ఉంది కదా సార్, అది కూడా నిజాయితీ కదా అంటే ఎస్. ఆనెస్టీ అనేది ఏంటంటే బేసిక్గా ఆనెస్టీకి ఇంటిగ్రిటీకి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇంటిగ్రిటీ అనేది మీరు ఉండే ప్రొఫెషన్లో, మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉంటారో ఆ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి ఆనెస్టీని స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఇంటిగ్రిటీ అంటాం. ఆనెస్టీ అనేది ఏంటి, అది బేసిక్గా వాట్ వి సే చాలా జనరిక్ వర్డ్. అంటే మీ నిజ జీవితంలో మీరు నిజాయితీగా ఉండడం వేరు, మీరు ఒక పొజిషన్లో ఉండి ఆ పొజిషన్లో ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా మీరు ఉండే ప్రొఫెషన్లో నిజాయితీగా ఉండడం వేరు. ఓకే, సో రియల్ లైఫ్లో ఆనెస్ట్గా, కొంతమంది ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో చాలా ఆనెస్ట్గా ఉంటారు, రియల్ లైఫ్లో ఉండరు. కొంతమంది ఏంటి ప్రొఫెషనల్ లైఫ్లో చాలా ఆనెస్ట్గా ఉండరు, ఇక్కడ ఆనెస్ట్గా ఉంటారు అట్లా. సో ప్రొఫెషనల్ లైఫ్లో మీకుండే ప్రొఫెషన్లో మీరు ఎంత ఆనెస్టీగా ఉంటారన్నదే ఇంటిగ్రిటీ. అంటే కొంచెం మనం ఏం తీసుకోవచ్చు, అప్రైట్నెస్. ఓకే, అప్రైట్నెస్ అనవచ్చు. అప్రైట్నెస్ అంటే మనం ఎంత నిజాయితీగా ఉన్నాము అన్నది, రైట్. ప్రోబిటీ అని కూడా అంటారు దీన్ని, ప్రోబిటీ ఇన్ గవర్నెన్స్. మీకు ఒక టాపిక్ ఉంటుంది యూపీఎస్సీలో కానీ, రైట్. ప్రోబిటీ అంటే ఏంటి, ప్రొఫెషనల్గా మీరు ఉండేటువంటి ప్రొఫెషన్లో మీరు ఎంత ఇంటిగ్రిటీగా ఉంటున్నారు, ఎంత నిజాయితీగా ఉంటున్నారు, ఆనెస్టీ, రైట్. ఇవన్నీ దగ్గరగా ఉండే పదాలే, బట్ ఇంటర్చేంజబుల్ అయితే కాదు. ఓకే, సో దాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. తర్వాత రీబౌండ్. రీబౌండ్ వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. రీబౌండ్ అవ్వడం అంటే పుంజుకోవడం అని చెప్పాం కదా. రీ అంటే అగైన్, బౌండ్ అంటే బౌన్స్ బ్యాక్. సో బౌన్స్ బ్యాక్ అన్నది పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వర్డ్. అంటే మళ్ళీ పడిపోయింది మళ్ళీ లేవటం, మళ్ళీ పుంజుకోవడం, రైట్. ఆ సెన్స్లో మనం వాడచ్చు. అలానే మనం రీకాయిల్ అనొచ్చు, రీకాయిల్, రీబౌండ్, బూమరాంగ్. ఇవన్నీ కూడా ఏంటంటే వెనక్కి మళ్ళీ రావటం, పుంజుకోవటం అనే సెన్స్లో మనం వాడచ్చు, రైట్. నెక్స్ట్ పోస్ట్ హేస్ట్. పోస్ట్ హేస్ట్, హేస్ట్ అంటే మనకు నార్మల్గా తెలుసు, డోంట్ డూ ద థింగ్స్ ఇన్ హేస్ట్ అంటారు. అంటే తొందరగా, అనాలోచితంగా, దట్ ఈస్ హేస్ట్. హేస్ట్ నౌన్, హేస్ట్ యాడ్జెక్టివ్. హేస్ట్ ఈస్ బేసికలీ యాడ్జెక్టివ్, హేస్ట్ ఈస్ నౌన్. ఇంకా హేస్ట్ని నౌన్గా వాడతాం, అంటే తొందరపాటు, అనాలోచితంగా, రైట్. దట్ ఈస్ హేస్ట్. సో పోస్ట్ హేస్ట్ అనేది ఏమవుతుందమ్మా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాం కదా, వీలైనంత త్వరగా, రైట్. సో దట్ ఈస్ బేసిక్లీ స్పీడ్. ఏదైనా త్వరితగతిన అంటాం కదా, త్వరితగతిన, డైరెక్ట్గా దాని ముందే ఉంది. స్పీడీలీని మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో మనం ప్రాంప్ట్లీ, ఇమీడియట్లీ, ప్రాంప్ట్లీ, ఇమీడియట్లీ, యాసాప్. యాసాప్ అంటే ఏంటమ్మా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. టెక్స్టింగ్ మెసేజ్లో మనం ఎక్కువగా వాడుతుంటాం, ఇన్ఫార్మల్ చాట్స్లో కూడా వాడుతుంటాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అది కూడా కరెక్ట్. ఇవన్నీ కూడా మనం సినోనిమ్స్గా చెప్పచ్చు. తర్వాత మెర్చండైజ్. మెర్చండైజ్, మెర్చంట్ ఏం చేస్తాడు, గూడ్స్ని కొనడం, గూడ్స్ని మళ్ళీ అమ్మేయడం, ఆ ప్రాఫిట్ని తను ఎంజాయ్ చేస్తాడు. మెర్చెంట్స్ పని ఏంటి, దే విల్ గో టు సమ్ ప్లేస్, దే విల్ గ్యాదర్ దేర్ ఐటమ్స్ అండ్ దే అగైన్ కమ్ బ్యాక్ అండ్ దే సెల్ దేర్ ఐటమ్స్, రైట్. దే ఆర్ బేసిక్లీ మర్చెంట్స్. క్లాత్ మర్చెంట్స్ ఉంటారు, ఫ్రూట్ మర్చెంట్స్ ఉంటారు, రైట్. వర్తకులు అంటాం కదా, అది మెర్చెంట్. అయితే మెర్చెండైజ్ అని దేనికి సంబంధించిందంటే దానికి సంబంధించిందే, కానీ గూడ్స్ బేసిక్గా దేనైతే మీరు ఈ లావాదేవీల్లో ఈ కొనడం అమ్మడం చేస్తారో ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ను ఉద్దేశించి మనం మర్చెండైజ్ అని అంటాం, రైట్. దట్ ఈస్ ఆల్సో ఏ నౌన్. ఓకే, సో మర్చెండైజ్ ఇస్ నథింగ్ బట్ స్టాక్ అని చెప్పొచ్చు, ఇన్వెంటరీ అని కూడా చెప్పొచ్చు. ఇన్వెంటరీ అన్నా, స్టాక్ అన్నా, మర్చెండైజ్ అన్నా, ఏ ఐటమ్స్ని మనం కొని తిరిగి అమ్ముతామో, సో ఆ లావాదేవీలు జరిగే టైంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి గూడ్స్ని మనం జనరల్గా ఐటమ్స్ని కానీ we call it as merchandise, right. So stock should be your correct answer. Wares అంటాం, ఇన్వెంటరీ అంటాం, స్టాక్ అంటాం, వేర్ హౌస్ అంటారు చూసారా. వేర్ హౌస్ అంటే అర్థం ఏంటి, అక్కడ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ అవ్వబడతాయి. సో డెస్టినేషన్కి వెళ్ళేటప్పటికి అక్కడ స్టోర్ అవుతాయి కదా వేర్ హౌసెస్. ఎక్కడ నుంచి అయితే మనకి షిప్పింగ్ స్టార్ట్ అవుతుందో, షిప్పింగ్ అంటే తెలుసు కదా, మూవ్మెంట్ ఆఫ్ దట్ ఐటమ్, రైట్. లాజిస్టిక్స్లో ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో, రైట్, ఆ పాయింట్ని మనం వేర్ హౌస్ అంటాం. వేర్ హౌస్ నుంచి మనకి బయలుదేరుతున్న ఐటమ్ షిప్మెంట్ అవుతుంది. వన్స్ ద షిప్మెంట్ ఛార్జెస్ ఆర్ అప్లికేబుల్ అంటారు. షిప్మెంట్ అంటే అక్కడ ఏంటి, ట్రాన్స్పోర్ట్, రైట్.
పర్టికులర్ ఐటమ్ వేర్ హౌస్ నుంచి మీ ఇంటి వరకు డెలివరీ అవ్వడం, రైట్? డెస్టినేషన్, సోర్స్ నుంచి డెస్టినేషన్, దట్ ఈస్ ఓకే. సో ఐటమ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని మనం వేర్ హౌసెస్ అంటాం, రైట్? వేర్ అంటే అదే స్టాక్, మర్చెండైజ్, ఇన్వెంటరీ, ఇవన్నీ కూడా synonyms. So these are the words related to revision vocabulary. Now let us move on to today's editorial, right? ఓకే నమ్మా. అయితే ఏమంటున్నాడు? ఫ్లీటింగ్ రిలీఫ్ అంటున్నాడు. బేసిక్గా రిలీఫ్ అన్నది ఏంటి? ఉపశమనం. రిలీఫ్ అనే నౌన్కి అర్థం ఏంటంటే ఉపశమనం అని చెప్తాం కదా. అయితే అది ఫ్లీటింగ్ అంటున్నాడు. మరి ఫ్లీటింగ్ అంటే అర్థం ఏంటి? మీకు జనరల్గా ఫ్లీట్ తెలుసు. ఫ్లీట్ అనే వర్డ్ బేసిక్గా మీకు ఐడియా ఉంటుంది. ఫ్లీట్ అనేది ఏంటమ్మా? ఫ్లీట్ ఆఫ్ షిప్. ఓకే, ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం. షిప్స్ అంటే ఏంటి? షిప్స్ యొక్క కలెక్షన్ని మనం ఫ్లీట్ అంటాం. అదే ఫ్లాక్, ఫ్లీట్ ఇవన్నీ ఏంటంటే కామన్ వాట్ వి సే కలెక్టివ్ నౌన్స్. సో కలెక్షన్ ఆఫ్ షిప్స్నే మనం ఫ్లీట్ అంటాం, రైట్? సో ఫ్లీటింగ్ రిలీఫ్ అంటే అర్థం ఏంటంటే మనం ఏం చెప్పచ్చు? సో విచ్ డస్ నాట్ కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైం, అంటే బ్రీఫ్ పీరియడ్ వరకు మాత్రమే ఉండే వాటిని మనం ఫ్లీటింగ్ అంటాం, రైట్? ఫ్లీటింగ్ అంటే మొమెంటరీ అనొచ్చు, టెంపరీ అనొచ్చు, రైట్? సో టెంపరీ రిలీఫ్ అన్నట్టుగా మనం చెప్పచ్చు. అంటే విచ్ లాస్ట్ ఫర్ ఓన్లీ ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్, కొంత సమయానికి మాత్రమే అప్లికబుల్ అయ్యే టైంని మనం ఫ్లీటింగ్ అంటాం, విచ్ ఇస్ నాట్ పర్మనెంట్, రైట్? మనకు చాలా పదాలు ఉన్నాయి ఫ్లీటింగ్ అని చెప్పడానికి. వీ హ్యావ్ గాట్ సో మెనీ వర్డ్స్, రైట్? టెంపరీ అనే మీనింగ్ రావాలి, రైట్? ట్రాన్సియంట్ అంటాం, బ్రీఫ్ అంటాం. ట్రాన్సియంట్ అన్నా సేమ్, బ్రీఫ్ అన్నా సేమ్, ఎఫెమరల్ అన్నా సేమ్. ఎఫెమరల్ ఇవన్నీ కూడా టెంపరీని సూచించే పదాలు, రైట్? సో అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, రైట్? ఫ్లీటింగ్ అంటే టెంపరీ. అయితే టెంపరీ రిలీఫ్ దీని గురించి మాట్లాడుతున్నాడంటే ఫుడ్ ప్రైజెస్ స్టిల్ బైట్ ఈవెన్ అస్ ఫ్రెష్ ప్రెషర్స్ కుడ్ వెయ్ ఆన్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం, ధరలు పెరిగిపోవటం, నార్మల్ టర్మ్స్ ఇవి, రైట్? ఇన్ఫ్లేషన్. దానికి ఆపోజిట్ డిఫ్లేషన్, అంటే ధరలు తగ్గడం, దట్ ఈస్ డిఫ్లేషన్. ధరలు పెరిగిపోవడం, ధరలు తగ్గడం, ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్. అయితే ఫుడ్ ప్రైసెస్ ఏమవుతున్నాయి? స్టిల్ బైట్. బైట్ అంటే అంటే ఇబ్బంది పెడుతున్నాయి అన్నట్టుగా, అంటే అంటే పెరిగిపోతున్నాయి అని అర్థం కదా. ఫుడ్ ప్రైసెస్ స్టిల్ బైట్ అంటే అవి పెరుగుతూ ఉన్నాయి. ఈవెన్ యాజ్ ఫ్రెష్ ప్రెషర్స్ కుడ్ వెయ్ ఆన్ ఇన్ఫ్లేషన్. సో ఫ్రెష్ ప్రెషర్స్ కూడా వెయ్ ఆన్ అంటే బర్డన్ సమ్ చేయడం. వెయ్ ఆన్ గుర్తుంచుకోండి ఎప్పుడైనా. వెయ్ ఆన్ అన్నది, వెయ్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్కి అర్థం ఏంటంటే విచ్ యాడ్స్, అంటే విచ్ మేక్ సంథింగ్ బర్డన్, విచ్ మేక్ సంథింగ్ బర్డన్సమ్, మరింత బర్డన్సమ్గా చేసేదాన్ని మనం వెయ్ ఆన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ని మరింత పెంచేలాగా ఫ్రెష్ ఫుడ్ ప్రైసెస్, ఫుడ్ ప్రైసెస్ ఎప్పుడు కూడా వాలటైల్గా ఉంటాయి, కాన్స్టెంట్గా ఉండవు. చాలా చాలా రకరకాల రీజన్స్ వల్ల అవి ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతుంటాయి. అందుకే వాటిని ఇంక్లూడ్ చేయం మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో కోర్ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇండెక్సెస్ ఉంటాయి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని. సో వాటిలో ఫుడ్ ప్రైసెస్ని ఇంక్లూడ్ చేయరు, రైట్? ఫ్యూయల్ ప్రైజెస్, ఇవన్నీ రెండు చాలా వాలటైల్గా ఉండేటువంటి ఐటమ్స్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి స్టిల్ బయట అంటాడంటే ఇబ్బంది పెడుతున్నాయి. సో అవి పెరిగిపోవడం వల్ల, అలానే కొన్ని ఫ్రెష్ ప్రెజర్స్ కుడ్ వెయ్ ఆన్ ఇన్ఫ్లేషన్. సో కొన్ని ఒత్తిడులు అవి ఇన్ఫ్లేషన్ని మరింత బర్డెన్సమ్ చేసేస్తున్నాయి, మరింత భారంగా చేయబోతున్నాయి అన్నట్టుగా, భారంగా చేసే అవకాశం ఉంది. కుడ్ అంటే అక్కడ పాసిబిలిటీని చెప్పేటువంటి వర్బ్ కదా. కుడ్ అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అయితే ఒకసారి మనం ఈ ఆర్టికల్లో ఉండేటువంటి కొన్ని స్టాటిస్టిక్స్, మీకు తెలిసిందే ఎకానమీ ఆర్టికల్ అంటే కంప్లీట్లీ స్టాటిస్టిక్స్తో నిండి ఉంటాయి. సో వాటిలో మనకి అవసరమైన వాటిని నేర్చుకుంటూ అలానే అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్ అండ్ దెన్ లిసన్ టు ద క్లాస్, రైట్? సో ఒక్కసారి నేను దీన్ని స్క్రీన్ మీద పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఇస్ ఇట్ విజిబుల్ అమ్మా? యా. నౌ లెట్స్ డిస్కస్. నాకున్నటువంటి నాలెడ్జ్తో నేను దీన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 5 months, ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ స్లిడ్ బిలో the 5% mark in March to 4.8%. సో 5% మార్క్ నుంచి 4.85%కి ఇన్ఫ్లేషన్, అది కూడా రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటున్నాడు. హోల్సేల్ ఇన్ఫ్లేషన్, రీటైల్ ఇన్ఫ్లేషన్ కదా. అంటే కన్జ్యూమర్ స్పెండ్ చేసేది. రీటైల్ అంటే ఇంకా లాస్ట్ చివరి వరకు వచ్చేటువంటి ప్రోడక్ట్కి మనం పే చేస్తాం, దాన్ని రీటైల్ ప్రైస్ అంటారు. మీ అందరికీ తెలిసిందే, ఎంఆర్పి అంటారు. అంటే ఫైనల్గా ఆ ప్రోడక్ట్కి మనం పే చేసే మనీని రీటైల్ అంటాం,
రైట్. రీటైల్, హోల్సేల్ రెండు ఉంటాయి, రైట్. అది సో రీటైల్ ఇన్ఫ్లేషన్ అన్నది 5% మార్క్, ఓకే, కన్నా కిందక పడిపోయింది. స్లైడ్ అంటారు చూసారా, స్లైడ్కి పాస్ట్ టెన్సే స్లిడ్, ఓకే. స్లిడ్ ఇస్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ స్లైడ్. అయితే ఇది గత 5 నెలల్లో చూసుకుంటే ఇది మొదటిసారి ఇట్లా జరగడం, రైట్. ఒక్కసారిగా రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 5% మార్క్ కంటే తక్కువగా ఎక్కడికి పడిందమ్మా, 4.85% అనేది నమోదయ్యింది, రైట్. దట్ ఈస్ ద రేట్, ఇన్ఫ్లేషన్ రేట్. While it constituted only a marginal easing from the 5.1% recorded in February, this was the lowest pace of price recorded since May 2023. సో చాలా ఈజింగ్ అంటే ఏంటమ్మా, సులభతరం, ఏదన్నా కొంచెం తగ్గడం. ఈజింగ్ అంటే రెడ్యూస్ అవ్వడం అనే సెన్స్లో వాడుతున్నాడు. మార్జినల్ అంటే వెరీ లిటిల్ కదా. సో సంథింగ్ ఈజ్ మార్జినల్ అని చెప్తే దాని అర్థం ఏంటంటే వెరీ లిటిల్, ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఇంకా పెద్దగా అంత ప్రభావం ఏమీ లేనిది, చాలా తక్కువ మొత్తంలో అని చెప్పేటప్పుడు వి యూజ్ దిస్ అడ్జెక్టివ్ మార్జినల్. ఈజింగ్ అంటే కంట్రోలింగ్ ఆర్ రెడ్యూసింగ్ అనే సెన్స్లో వాడతాం. సో 5.1% ఏదైతే రికార్డ్ అయిందో దాంతో పోల్చుకుంటే ఈ 4.85 అనేది వెరీ లెస్ కదా. ఇట్స్ క్లోజ్ టు 0.3 అంతేనమ్మా. యా, ఇట్స్ 0.3, 5.1 కదా, రైట్. అంటే వెరీ లెస్ డిఫరెన్స్. 5.1% ఏదైతే ఫిబ్రవరిలో రికార్డ్ అయిందో సేమ్ రిటైల్ ఇన్ఫ్లేషన్, అది 4.8%, ఓకే, మార్చ్లో కంపేర్ చేస్తున్నాడు. అంటే గత నెలలో ఈ నెలలో, రైట్. దిస్ వాజ్ ద లోయెస్ట్ పేస్ ఆఫ్ ప్రైస్ రైస్ రికార్డెడ్. సో ఇది అయితే మే 2023 నుంచి చూసుకుంటే కనుక ఇది లోయెస్ట్ పేస్ అంటే ఏంటమ్మా, చెప్పాను కదా, స్పీడ్, ఏ రేట్ అంటాం కదా, రేట్ అన్నా పేస్ అన్నా. సో ఆ పేస్ అయితే ఇది లోయెస్ట్ అనమాట. 4.85% అనేది మే 2023 నుంచి ఆ ప్రైస్ రైజ్ పేస్ అనేది చాలా లోయెస్ట్. The average inflation of 5% clocked in the final quarter of 23-24 is not just in line with Reserve Bank of India projections but also the slowest in 3 years. RBI చేసినటువంటి ఏంటమ్మా ప్రొజెక్షన్స్ అంటే వాళ్ళు చేసినటువంటి ప్రిడిక్షన్స్. సో ప్రిడిక్షన్స్కి అందుకోలేదు, నాట్ జస్ట్ ఇన్ లైన్ అని అంటే ఏంటంటే దాంతో అది ఈక్వల్ కాలేదు, దాంతో మ్యాచ్ అవ్వలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో అది మ్యాచ్ కాలేదు, ఓకే. క్లాక్డ్ అంటే ఏంటమ్మా, యావరేజ్ ఇన్ఫ్లేషన్ 5%. క్లాక్డ్ అంటే రిజిస్టర్ అవ్వడం, అంటే నమోదు అవ్వడం అంటాం కదా. నమోదు అవ్వడాన్ని మనం క్లాక్ అనే వర్బ్తో మనం సూచించవచ్చు. జనరల్గా క్లాక్ ఇస్ నౌన్, క్లాక్ని వర్బ్గా వాడేటప్పుడు నమోదు అయింది అనే సెన్స్లో మనం వాడతాం. అది కూడా ఫైనల్ క్వార్టర్ అంటున్నాడు, త్రైమాసికం, చివరి త్రైమాసికం అంటే మనకేమనొచ్చు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఓకే. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ని ఉద్దేశించి చెప్తున్నాడు. అప్పుడు యావరేజ్ ఇన్ఫ్లేషన్ 5%. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆ ప్రొజెక్షన్స్కి సరిపోలేదు, రైట్. దట్ ఈస్ నాట్ ఇన్ లైన్ అంటున్నాడు. బట్ ఆల్సో ద స్లోయెస్ట్, ఎలానో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్తో టాలీ కాలేదు, అదే ఇన్ఫ్లేషన్ కూడా 3 yearsలో అది స్లోయెస్ట్ అని చెప్తున్నాడు. ఫర్ ద ఫుల్ ఇయర్ గాన్ బై కన్జ్యూమర్ ప్రైస్ రైస్ యావరేజ్డ్ 5.4%. మొత్తం ఇయర్ అంతా చూసుకుంటే కనుక కన్జ్యూమర్ ప్రైస్ రైస్ యావరేజ్గా ఎంత ఉందంట, కన్జ్యూమర్ ప్రైస్ రైజ్, ఓకే, దట్ ఈస్ యావరేజ్ 5.4% యాజ్ ద ఆర్బీఐ హ్యాడ్ ఫోర్కాస్ట్. ఆర్బీఐ ఏదైతే ఫోర్కాస్ట్ చేసిందో అది లాస్ట్ 4 yearsలో అది లోయెస్ట్ అంట, ఓకే. 5.4% is the consumer price rise where the RBI had forecast. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, హ్యాడ్ తర్వాత మనకి జనరల్గా V3 రావాలి, ఇక్కడ ఫోర్కాస్ట్ అని వచ్చింది. ఇదేం నౌన్ అనుకుంటున్నారా, కాదు. ఫోర్కాస్ట్ ఈజ్ వర్బ్. ఫోర్కాస్ట్ అనే వర్బ్కి 3 ఫార్మ్స్ కూడా సేమ్, రైట్. 4 yearలో అంటే గత 4 సంవత్సరాల్లో అది లోయెస్ట్. కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్క్లూడింగ్ ఎనర్జీ అండ్ ఫుడ్ ప్రైసెస్, మీకు చెప్పాను ఇంతకు ముందునే ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మీకు కోర్ ఇన్ఫ్లేషన్ గురించి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్లో మనం అన్ని ప్రైజెస్ యొక్క ఎంత పెరుగుతున్నాయి కదా, యాన్యువల్గా ఎంత డిఫరెన్స్, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత డిఫరెన్స్ వచ్చింది, దాన్ని బట్టి అన్ని కమోడిటీస్, పల్సెస్ అని, సెరల్స్ అని, అంటే రకరకాల ఫుడ్ ప్రైసెస్ని ఇంక్లూడ్ చేయడం కావచ్చు, ఫ్యూయల్. కాకపోతే కోర్ ఇన్ఫ్లేషన్లో వచ్చేసరికి కానీ
ఏమంటున్నాడంటే ఎక్స్క్లూడింగ్ అంటున్నాడు, దాన్ని మనం ఎగ్జామ్ చేస్తున్నాం. దేన్ని? ఎనర్జీ అండ్ ఫుడ్ ప్రైసెస్. ఎనర్జీ అంటే ఫ్యూయల్ అని, ఫుడ్ ప్రైసెస్ అంటే కమోడిటీస్, రైట్? వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇవన్నీ ఫుడ్ ప్రైసెస్ కిందకు వస్తాయి. హ్యాస్ బీన్ అండర్ ద 4% మార్క్ ఫర్ 4 straight months. వరుసగా 4 నెలల్లో 4% కంటే తక్కువ నమోదయ్యింది కోర్ ఇన్ఫ్లేషన్. సో ఆ కోర్ ఇన్ఫ్లేషన్లో మనం క్యాలిక్యులేట్ చేయనివి ఏంటి, కన్సిడర్ చేయనివి ఫ్యూయల్ ప్రైసెస్, ఫుడ్ ప్రైసెస్, బికాస్ దే ఆర్ హైలీ వాలటైల్. అది ఎప్పుడెప్పుడు ఎలా మారుతాయి అన్నది మనం ప్రెడిక్ట్ చేయడం కష్టం, కాబట్టి దాన్ని యాడ్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. సో అందుకే వాటిని ఎక్స్క్లూడ్ చేసి చూస్తారనమాట. చూస్తే ఇప్పుడు యాక్చువల్గా ఆ రెండింటిని ఎగ్జామ్ చేసినప్పుడు మనకు యాక్చువల్గా ఎంత ఉంది ఇన్ఫ్లేషన్ అనేది బయటపడుతుంది. సో క్వాంట్ ఎకో రీసెర్చ్ ఇదొక కంపెనీ, అదేమంటే ఎస్టిమేట్స్ చేసిందంట దట్ ఓవరాల్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా హిట్ ఏ 4-year low of -2.7% ఇన్ మార్చ్. ఓకే, మైనస్ అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆబ్వియస్లీ తగ్గింది. ఫ్యూయల్ మీద ఇన్ఫ్లేషన్ అయితే తగ్గినట్టుగా వారు గుర్తించారు. క్వాంట్ ఈకో రీసెర్చ్ వాళ్ళు చేసినటువంటి ఎస్టిమేట్స్లో బయటపడినటువంటి ఒక వాస్తవం. ఓకే, ఓవరాల్గా ఉన్నటువంటి ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ అంటే ఓన్లీ ఫ్యూయల్ మీద ఉన్నటువంటి ఖర్చు ఎంత ఉందన్నది క్యాల్కులేట్ చేస్తే బయటపడింది ఏంటి, 4 సంవత్సరాల్లో అది లో. ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యూయల్ ప్రైసెస్ మీద ఎంతో కొంత గవర్నమెంట్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది. సో అందులో పెద్దగా ఆశ్చర్యం లేదు. మార్చ్లో అయితే -2.7% అన్నది తరుగుదల అయితే కనిపించింది. అది గత 4 సంవత్సరాల్లో అది లోయెస్ట్, విచ్ వాజ్ ద 7th straight month ఆఫ్ డిస్ఇన్ఫ్లేషన్ ఇన్ ద సెగ్మెంట్. ఇన్ ద సెగ్మెంట్ అంటే ఏంటమ్మా? ఈ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్, ఫ్యూయల్ పరంగా. సెగ్మెంట్ అంటే ఫ్యూయల్ని కన్సిడర్ చేస్తే ఆ సెగ్మెంట్లో ఓకే 7th straight month ఆఫ్ డిస్ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుదలలో తరుగుదలనే మనం డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, ఇన్ఫ్లేషన్ డిస్ఇన్ఫ్లేషన్కి ఏంటమ్మా? డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు 100 నుంచి మీరు 80కి వెళ్ళారు, రైట్? 50 ఉంది, 50 నుంచి 100కి వెళ్ళింది, 100 నుంచి 80కి వచ్చింది. అప్పుడు 50తో కంపేర్ చేసుకుంటే 80 పెరిగినట్టే, కానీ 100తో కంపేర్ చేస్తే తగ్గినట్టు. అంటే పెరుగుదలలో తరుగుదలనే మనం ఏమంటామంటే డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. సో 7th straight month అంటే గత 7 నెలలుగా కూడా పెరుగుదలలో తరుగుదల అయితే కనిపిస్తుంది. ఎంతైతే పెరిగిందో దాని ముందు దాంతో పోల్చుకుంటే తగ్గుతూ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉంది పెట్రోల్, నాకు తెలిసి 60-70లో ఉండేది, ఒక్కసారిగా అప్పుడు 100స్లోకి వెళ్ళిపోయింది. అబ్జర్వ్ చేశారా? గుర్తుందా? 100 to 110లోకి వెళ్ళిపోయింది, ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి నుంచి ఏంటి 110 నుంచి 104, 105, రైట్? అట్లా దిగిపోయింది అనమాట. సో దానివల్ల ఏమైందంటే 7th straight month ఆఫ్ డిస్ఇన్ఫ్లేషన్. సో ఒక్కసారిగా ఆ తరుగుదల అనేది పెరిగిన దాని మీదతో కంపేర్ చేసుకుంటే తరుగుదల అనేది కనిపించింది. వరుసగా 7th straight month, 7 monthsలో కూడా కన్సిక్యూటివ్గా అట్లా డిస్ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. నో డౌట్ ద ₹2 per liter కట్స్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ అండ్ ద 100 డ్రాప్ ఇన్ సిలిండర్ ప్రైసెస్ హ్యావ్ హెల్ప్డ్, దో ద ఫుల్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ ప్రీ-పోల్ స్టెప్స్ విల్ బి సీన్ ఇన్ దిస్ మంత్. నో డౌట్ మనందరికీ తెలిసిందే. వాస్తవం ఏంటంటే ₹2 ఏదైతే కట్ చేయడం జరిగిందో పెట్రోల్ మీద మరియు డీజిల్ ప్రైజెస్ మీద ₹2 అనేది కట్ చేయడం జరిగింది గవర్నమెంట్, రైట్? కోత విధించింది. అలానే సిలిండర్స్ మీద వాటి ప్రైజెస్లో కూడా ₹100 అనేది తగ్గించడం జరిగింది. అది కొంతవరకు ఉపయుక్తకరంగా ఉంది, హ్యావ్ హెల్ప్డ్, ఉపయోగపడింది. కాకపోతే దాని పూర్తిగా అది ఎంతవరకు ఇంపాక్ట్ చేయగలిగింది అన్నది మనం ఈ ప్రీ-పోల్ స్టెప్స్ అంటాం కదా, అంటే పోల్కి ఎలక్షన్స్కి ముందు ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు, వాటిని ప్రీ-పోల్ స్టెప్స్ అంటారు, రైట్? అది ఈ మంత్ అయ్యేంత వరకు కానీ మనకి కంప్లీట్గా ఎంత ఇంపాక్ట్ జరిగింది అన్నది మనకి తెలియదు. అమిడ్ దీస్ ప్లెజెంట్ పోర్టెంట్స్, ఓకే, మధ్య అంటాం. అమిడ్ అంటే వాటి మధ్య, వేటి మధ్య? ప్లెజెంట్ అంటే కొంచెం ఓకే బాగా ఉంది, రైట్? సంథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ గుడ్, రైట్? ప్లెజెంట్. పోర్టెంట్స్ అంటే బేసిక్గా ఏంటమ్మా? ఫ్యూచర్లో జరగడానికి పాసిబిలిటీ ఉన్నదాన్ని పోర్టెంట్ అంటాం. అంటే ఒక సిగ్నల్ లాగా, హింట్ లాగా, ఇండికేషన్ని మనం పోర్టెంట్స్ అంటాం, రైట్? సో ఇప్పుడు అన్నీ ఆశాజనకంగానే ఉన్నాయి. ప్లెజెంట్ అంటే అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నాయి, అందరూ దాన్ని హర్షించదగ్గట్లుగా ఉన్నాయి. సో వీటి మధ్య 2 క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయితే పెర్సిస్ట్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటమ్మా? 2 ఇంపార్టెంట్, క్రిటికల్ అంటే అక్కడ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. పర్సిస్ట్ అంటే కంటిన్యూ, పర్సిస్ట్ అనేది వర్బ్, పర్సిస్టెంట్ యాడ్జెక్టివ్, పర్సిస్టెన్స్ నౌన్.
ఫుడ్ బిల్స్ రిమైన్ ప్రాబ్లమెటికలీ హై. ఓకే, ఈ రెండు బాగానే ఉన్నాయి. ఏది సిలిండర్ ప్రైసెస్ తగ్గాయి, పెట్రోల్ మీద కూడా కొంత కోత అయితే విధించారు. కాకపోతే ఫుడ్ బిల్స్ మాత్రం బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రాబ్లమెటికల్లీ హై అంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నట్టుగా చెప్పాడు. ఈవెన్ యాజ్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ఇస్ రైజింగ్ ఫర్ రూరల్ కన్జ్యూమర్స్ ఆల్రెడీ హిట్ బై ఏ వీక్ మాన్సూన్. ఋతుపవనాలు కూడా లాస్ట్ టైము చాలా నిరాశాజనకంగా ఉన్నాయి కదా, వీక్గా ఉండడం వల్ల కూడా రూరల్ కన్జ్యూమర్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ రైజింగ్ ఫర్ రూరల్ కన్జ్యూమర్స్. సో రూరల్ కన్జ్యూమర్స్ బాగా ఈ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ వారి మీద ఎఫెక్ట్ చూపించింది, పెరుగుతూ ఉంది. ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ రైజింగ్, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఎందుకంటే వీక్ మాన్సూన్ వల్ల ఆల్రెడీ రూరల్ కన్జ్యూమర్స్ బాగా దెబ్బతిన్నారు. దర్ ఆల్రెడీ హిట్ బై ఏ వీక్ మాన్సూన్. ఓకే, సో ఆబ్వియస్లీ మనకి పంట దిగుబడి రాదు కదా, వర్షాలు లేకపోతే ఏమవుతాయి? వీక్ మాన్సూన్ అంటే అర్థం ఏంటి? వర్షాలు లేకపోవడం. వర్షాలు లేకపోతే పంట రాదు, పంట రాబడి రాకపోతే సప్లై తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? నష్టాలు కదా మనకి, రైట్? సో ఇంకా డిమాండ్ ఎలానో ఉంటుంది ఎప్పుడు. సో ప్రైసెస్ అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అదే చెప్తున్నాడు, ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ఇస్ రైజింగ్ అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఫర్ రూరల్ కన్జ్యూమర్స్ ఎస్పెషల్లీ. ఓకే, సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఇన్ఫ్లేషన్ ఒకసారి. ఓకే, యా, ఇన్ఫ్లేషన్ యాజ్ మెజర్డ్ బై ద కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. ఇండెక్స్ అనేది మీకు తెలుసు, దీన్ని సూచి అంటారు. ఓకే, ఫుడ్ ప్రైస్లో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అన్నదాన్ని మెజర్ చేసేదాన్ని మనం కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. అదొక సూచి. సూచి అనేది ఏంటమ్మా? ఇండికేట్ చేస్తుంది అనమాట, ఒక పారామీటర్. అది ఆ పారామీటర్తో మనం ఇన్ఫ్లేషన్ ఎంత ఉన్నదాన్ని మెజర్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక సూచి, ఇండెక్స్ అని అంటాం. ఇండెక్స్ ప్లూరల్, ఇండైసెస్ ఇండెక్స్ ఇస్ సింగులర్, ఇండైసెస్ ఆర్ ప్లూరల్. ఇండెక్స్ సింగులర్, ఇండైసెస్ ప్లూరల్. వీటి మీద కూడా మీకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. ఇండెక్సెస్ అనొచ్చు, అది రాంగ్. ఇండైసెస్. ఓకే, ఇది సింగులర్ కాబట్టి ఇండెక్స్. హ్యాస్ యావరేజ్డ్ అండ్ అలార్మింగ్ 8% త్రూ 23-24. అలార్మింగ్ అంటే ఒక్కసారిగా, షాకింగ్ అనే మీనింగ్లో ఒక్కసారిగా 8% త్రూ 23-24 యావరేజ్గా నిలిచినటువంటి ఇన్ఫ్లేషన్. అది కూడా కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మెజర్ చేసినటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత వచ్చిందమ్మా? 8% ఒక్కసారిగా 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. అండ్ 8.5% ఇన్ జనవరి టు మార్చ్ క్వార్టర్. మొత్తం ఫైనాన్షియల్ ఇయర్లో యావరేజ్ చూసుకుంటే 8% ఉంది. కేవలం లాస్ట్ క్వార్టర్ ఉంది, ఏదైతే జనవరి నుంచి మార్చ్ అంటాం కదా, లాస్ట్ క్వార్టర్, ఆ క్వార్టర్లో నమోదయ్యడం మాత్రం 8.5% అనేది నమోదయ్యింది యాజ్ పర్ ద కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. And while some government interventions have helped check a few items prices, and hopes for a normal monsoon this year could lift some pressure points, perhaps from July onwards the ongoing heat waves across large parts of the country remain a threat to perishable supplies. Okay, కొంత గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం. ఓకే, ఇంటర్వెన్షన్స్ అనే పదం మీకు చాలాసార్లు చెప్పాను, ఇంతకు ముందు కూడా. ఎవరైతే విన్నారో వాళ్ళు అయితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. తెలియని వాళ్ళు ఏంటంటే, ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పాజిటివ్, అంటే ఒక సమస్యని రిజాల్వ్ చేయడానికి మీరు దాన్ని రిజాల్వ్ చేసే పనిలో భాగంగా మీరు ఏదైతే స్టెప్స్ తీసుకుంటారో, జోక్యం చేసుకుంటారో, అంటే రిజాల్వ్ చేయడానికి, దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. ఇంటర్వెన్షన్ ఈ రెండు కూడా కొంచెం ఇంటర్వీన్ అంటాం వర్బ్గా. ఇది ఇంటర్వెన్షన్ నౌన్, ఇంటర్వీన్ అనేది దాని వర్బ్ ఫామ్. సో ఇంటర్వీన్ అవుతున్నారు అంటే అర్థం ఏంటమ్మా? సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ ఇంటర్వెన్. ఇంటర్ఫేర్ అంటే అడ్డు తగిలే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ ఇంటర్ఫేర్. దట్ ఈస్ నెగటివ్ వర్డ్, ఇంటర్వెన్షన్ ఈస్ పాజిటివ్. ఓకే, గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని స్టెప్స్ ఖచ్చితంగా హెల్ప్డ్ చెక్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి చెప్పండి? చెక్ అంటే చెక్ చేయడమనా? ఏది ఎంత ఉందని చెక్ చేయడం అనుకుంటున్నారా? కాదు. విచ్ హ్యావ్ హెల్ప్డ్ చెక్ అంటే అది ఒక్కసారిగా తగ్గే ప్రయత్నం. ఓకే, ప్రైజెస్ అన్నవి తగ్గడం. చెక్ అంటే పుట్టే చెక్ అంటారంటే కంట్రోల్. బేసిక్గా చెక్ అనేది కంట్రోల్కి, అంటే ఈ కాంటెక్స్లో మనకి చెక్ అంటే కంట్రోల్ అ ఫ్యూ ఐటమ్స్ ప్రైజెస్. కొన్ని ఐటమ్స్ యొక్క ప్రైజెస్ కంట్రోల్లో ఉంచడానికైతే గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని ఇంటర్వెన్షన్స్ ఉపయోగపడ్డాయి. ఓకే, ఇంటర్వెన్షన్స్ అవి జోక్యం చేసుకుని కొన్ని పాలసీ చేంజెస్ని తీసుకురావడం. అండ్ హోప్స్ ఆఫ్ నార్మల్ మాన్సూన్ దిస్ ఇయర్. ఇప్పుడు లాస్ట్ టైం మాన్సూన్ వీక్గా ఉందని చెప్పుకున్నాం కదా లాస్ట్ పారాగ్రాఫ్ డిస్కస్ చేసేటప్పుడు. ఈసారి మాన్సూన్ నార్మల్గా ఉంటుందనేటువంటి ఒక ఆశ,
హోప్స్ ఆఫ్ ఏ నార్మల్ మాన్సూన్. అంటే అబ్నార్మల్గా ఉండకుండా కొంచెం యథావిధిగా మాన్సూన్ కానీ ఉంటే కనుక దిస్ ఇయర్ కుడ్ లిఫ్ట్ సమ్ ప్రెషర్ పాయింట్స్. సో మన మీద ఉన్నటువంటి ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని వెనక్కి లాగుతున్నాయో, ముందుకు వెళ్ళనివ్వట్లేదు, సో ఆ ప్రెషర్ పాయింట్స్ అనేవి మెల్లగా కొంచెం లిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. పెర్హాప్స్ ఫ్రమ్ జూలై ఆన్వర్డ్స్, జూలై నుంచి కనుక మనం చూస్తే కనుక అలా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ద ఆన్ గోయింగ్ హీట్ వేవ్స్ అక్రాస్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ రిమైన్ ఏ థ్రెట్ టు పెరిషబుల్ సప్లైస్. చెప్పాను కదా, ఫుడ్ ప్రైసెస్ బాగా వాలటైల్గా ఉంటున్నాయి. అందులో ఇప్పుడు బాగా హీట్ వేవ్, వడగాలులు అంటాం కదా, హీట్ వేవ్స్, వాటి వల్ల ఏమవుతుంది, చాలా ప్రాంతాల్లో, మన దేశాల్లో చాలా ప్రాంతాల్లో రిమైన్ ఏ థ్రెట్ టు పెరిషబుల్ సప్లైస్. మీకు అందరికీ పెరిషబుల్ అనే పదం తెలిసి ఉండొచ్చు. పెరిషబుల్ అంటే ఏంటమ్మా, త్వరగా పాడైపోయేటువంటి స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉండేటువంటి ఐటమ్స్ మనం పెరిషబుల్ గూడ్స్ అని, పెరిషబుల్ ఐటమ్స్ అని అంటాం, రైట్. సంథింగ్ ఈజ్ పెరిషబుల్ మీన్స్ విచ్ విల్ స్పాయిల్. ఓకే, త్వరగా పాడైపోయినవి మనం పెరిషబుల్ అంటాం. సో అదొక రిమైన్ ఏ థ్రెట్, అదొక పెద్ద థ్రెట్గా మారింది. ఎందుకంటే ఈ హీట్ వేవ్స్ అనేవి బాగా వ్యాపిస్తున్నాయి. సో ఎక్కడి నుంచి పండించినా అవి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవి ఫుడ్ ప్రైసెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి జూలై ఆన్వర్డ్సే ఇట్లా మనకి నార్మల్ మాన్సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐటమ్స్ మీ యొక్క ప్రైసెస్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంది. మోర్ ఓవర్ ఇన్ అడిషన్ టు దట్ సమ్ కీ ఐటమ్స్ ఆర్ సీయింగ్ డీప్లీ ఎంట్రెంచ్డ్ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్. ఎంట్రెంచ్డ్ అంటే కూరుకుపోవడం, డీప్లీ అంటే బాగా లోతుగా, ఎంట్రెంచ్డ్ అంటే బాగా పాతుకుపోయింది అనే సెన్స్లో మనం చెప్పొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్, సమ్ కీ ఐటమ్స్ ఆర్ సీయింగ్ అంటే అవి విట్నెస్ చేస్తున్నాయి. సీయింగ్ అంటే అక్కడ అర్థం ఏంటి, చూస్తున్నాయని కాదు, ఆ ట్రెండ్ ఏదైతే ఉందో, బాగా ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ఏదైతే ఉందో అందులో బాగా కూరుకుపోయింది అనే సెన్స్. అంటే డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ నౌ బీన్ సీన్ ఫర్ 5 months ఇన్ వెజిటబుల్స్. డబుల్ డిజిట్ అంటే 10% కంటే ఎక్కువ. చూసారా, 8% అనేది ఎక్కువ, అలాంటిది ఒక్కసారిగా డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ అన్నది మనకి, ఓకే, లాస్ట్ 5 monthsలో చూసుకుంటే వెజిటబుల్స్లో అయితే 10% అనేది ఇన్ఫ్లేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. 10 months ఇన్ పల్సెస్, 5 monthsలో వెజిటబుల్స్ మీద, లాస్ట్ 10 monthsలో పల్సెస్ మీద, అండ్ హోపింగ్ 22 months ఇన్ స్పైసెస్లో అయితే చూసుకుంటే కనుక 22 months నుంచి కూడా ఈ డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ అనేది నమోదవుతూ ఉంది. ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెట్టే అంశాలు. ఇందులో హోపింగ్ అన్నట్టు చూసారా, హాపింగ్ అంటే ఏంటమ్మా, ఆశ్చర్యకరమైన. హాపింగ్ అంటే సంథింగ్ వెరీ బిగ్ అని చెప్పేటప్పుడు హాపింగ్ అనే యాడ్జెక్టివ్ని వాడతాం. హాపింగ్ అంటే సర్ప్రైజింగ్, అలార్మింగ్ అంటాం కదా. హాపింగ్ నంబర్స్ అంటే అన్బిలీవబుల్ అనేటువంటి సెన్స్లో వాడతాం హాపింగ్, రైట్. సెరల్స్ ఇన్ఫ్లేషన్ పిక్డ్ అప్ స్పేస్. ధాన్యాలు అంటాం కదా సెరల్స్, వీట్, రైస్, సెరల్స్ అంటాం. సో వీటి ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడితే కనుక పిక్డ్ అప్ పేస్ ఇన్ మార్చ్లో ఒక్కసారిగా అవి ఊపందుకున్నాయి. బ్రేకింగ్ ఏ 7 month మోడరేటింగ్ స్ట్రీక్. చూసారా, మోడరేట్ అనే పదం ఏంటి, తరుగుదల. మోడరేట్ అవ్వడం అంటే స్లోగా రిడ్యూస్ అవ్వడం అనే సెన్స్లో మోడరేట్ అంటాం. స్ట్రీక్ అంటే అర్థం ఏంటి, స్ట్రీక్ అంటే కంటిన్యూస్గా జరిగేటువంటి వాట్ వి సే, వరుసగా జరగడాన్ని మనం స్ట్రీక్ అంటాం. స్ట్రీక్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్ కాంటెక్స్లో మనం మాట్లాడేటప్పుడు విన్నింగ్ స్ట్రీక్ అంటారు. విన్నింగ్ స్ట్రీక్ అంటే ఏంటి, ఇండియా హ్యాస్ లాస్ట్ ఇట్స్ విన్నింగ్ స్ట్రీక్ అంటే వరుసగా గెలుస్తూ మనం ఎక్కడైనా ఓడిపోయామనుకోండి, ఇట్ వాజ్ అన్ ఎండ్ టు ద విన్నింగ్ స్ట్రీక్ అంటారు. అంటే ఒక్కసారిగా ఒక ఫుల్ స్టాప్ పడింది, కంటిన్యూస్గా విన్ అవుతూ వెళ్ళడం. అలానే మోడరేటింగ్ స్ట్రీక్ అంటే అర్థం ఏంటి, ఏదైతే తరుగుతూ ఉందో, మెల్లమెల్లగా డిక్రీజ్ అవుతూ వెళ్తున్నటువంటి ఆ ట్రెండ్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా దాని మీద బ్రేక్ పడింది. 7 నెలలుగా ఏదైతే పడిపోతూ ఉన్న ట్రెండ్ ఏదైతే కంటిన్యూ అయిందో ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఒక్కసారిగా మార్చ్లో పిక్డ్ అప్ పేస్ అంటే పెరిగింది. ఓకే, సెరల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ గురించి చెప్తున్నాడు. వైల్ ఎగ్స్, మీట్ అండ్ ఫిష్ ఆర్ ఆల్సో సీయింగ్ స్పైక్స్. అంతే కదా, ఎందుకంటే ఈ హీట్ వేవ్ వల్ల చాలా ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. చూసారా ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మీట్ కావచ్చు, ఫిష్ కావచ్చు, వాటిని త్వరగా కన్జ్యూమ్ చేసేయాలి. ఓకే, చాలా త్వరగా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి, కోళ్ళు చనిపోతాయి కూడా. సో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ముందు రారు భయపడి. సో దానివల్ల ప్రైసెస్ బాగా పెరిగిపోతాయి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మనకు సప్లై సైడ్ అనేది డెఫిసిట్లో ఉంటుంది. సో అదే ఎగ్స్, మీట్, ఫిష్ విషయంలో కూడా సీయింగ్ స్పైక్స్ అంటే ఇంక్రిమెంట్. వైల్ ద ఆర్బీఐ ఎక్స్పెక్ట్స్ ఇన్ఫ్లేషన్ టు కూల్ to 4.5% this year,
ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఎట్ 4.9% ఫర్ ద ఫస్ట్ క్వార్టర్. ఈ ఇయర్ అయితే ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం 4.5%కి ఉండాలి అన్నట్టుగా ఆర్బీఐ అయితే ప్రిడిక్ట్ చేస్తుంది, ఓకే, ఆశిస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలానే అది 4.9% వరకు అయితే ఉండొచ్చు అన్నట్టుగా అంచనా అయితే వేసింది. ప్రొజెక్ట్ చేయడం అంటే అంచనా వేయటం, రైట్. అయితే మొదటి త్రైమాసికంలో 4.9%గా ఉండొచ్చు అన్నట్టుగా అది ప్రొజెక్ట్ చేసింది ఆర్బీఐ. ఏ డ్యూరబుల్ డిసెంట్. డిసెంట్ అంటే ఏంటమ్మా? అసెంట్, డిసెంట్. ఏఎస్సిఈ అంటే అసెంట్ అంటే ఎదుగుదల, డిఈఎస్సి అంటే డిసెంట్ అంటే కింద పడిపోవడం, రైట్. అసెంట్ అంటే పైకి వెళ్ళడం, డిసెంట్ అంటే కింద పడడం. సో ఆ డ్యూరబుల్ డిసెంట్. డ్యూరబుల్ అంటే ఏంటి? కంటిన్యూస్ కదా. డ్యూరబుల్ మ్యాటర్స్ అంటాం కదా. డ్యూరబుల్ మ్యాటర్స్ అంటే ఏంటి? అది కంటిన్యూ అవ్వడాన్ని మనం డ్యూరబుల్ అంటాం. సంథింగ్ ఈజ్ డ్యూరబుల్ అంటే డ్యూరబిలిటీ, డ్యూరబుల్ యాడ్జెక్టివ్, డ్యూరబిలిటీ నౌన్. సో డిసెంట్ టు ఇట్స్ 4% టార్గెట్ దట్ హ్యాస్ నౌ బీన్ ఎల్యూజివ్ ఫర్ 54 months. ఎల్యూజివ్ ఈ పదం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ పదం కూడా. ఓకే, ఎల్యూజివ్ అనే పదం నాకు ఎప్పుడు కూడా కనిపించినా కూడా మనం ఒక కాంటెక్స్తో మనం రిలేట్ చేసుకోవచ్చు. ఏంటంటే ద్రాక్ష, అందని ద్రాక్ష అంటాం. ఆర్సీబీ, రైట్. ఇట్ హ్యాస్ ఐపీఎల్ ట్రోఫీ హ్యాస్ బికమ్ ఎల్యూజివ్ ఫర్ ఆర్సీబీ. ఓకే, సో మనకి బెంగళూరు కదా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ అంటాం కదా ఐపీఎల్లో. వాళ్ళకి ఎప్పటి నుంచో ఊరిస్తుంది ఆ టైటిల్, కానీ వాళ్ళు అందుకోలేకపోతున్నారు. అలాంటి కాంటెక్స్లో మనం ఎల్యూజివ్ అంటాం. అంటే చాలా కష్టం, బాగా అందని ద్రాక్షగా మారింది. అంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కానీ మీరు అచీవ్ చేయలేకపోతున్నారు, రైట్. దట్ ఈస్ కాల్డ్ యువర్ ఎల్యూజివ్, రైట్. ఆ కాంటెక్స్లో మనం ఎల్యూజివ్ని వాడతాం, అది యాడ్జెక్టివ్, రైట్. సో 4% టార్గెట్ ఏదైతే పడిపోవాలి, కంటిన్యూస్, డ్యూరబుల్ అంటే రానున్న కాలంలో అని ఏదైతే సెట్ చేసుకున్నారో, గత 54 months అంటే ఎంతమ్మా? 4 years దాటేసింది, 4.5 అంతేనా? 4 months 48 + 6 అంటే 4.5 years నుంచి ట్రై చేస్తున్నా కూడా అది అందట్లేదు. అంటే ఈ 4% టార్గెట్ అనేది అచీవ్ కావట్లేదు. రిమైన్స్ ట్రిక్కీ. సో అది కొంత అంత ఈజీ అయితే కాదు. రిమైన్స్ ట్రిక్కీ అంటే అది కొంచెం క్లిష్టతరం కాబోతుంది, అంత సులువైతే కాదు అని చెప్తున్నాడు. ఓకే, ఏదైతే 4% టార్గెట్ మనం పెట్టుకున్నామో అది 54 months నుంచి మనం సాధించలేకపోతున్నామో, అది కొంచెం ఆ టార్గెట్ అనేది ట్రిక్కీ అయ్యే అవకాశం ఉంది. ఫర్ అర్బన్ కన్స్యూమర్స్, ఇన్ఫ్లేషన్ ఈజ్డ్ tantalizingly close to the target in March at 4.14%, but it rose in rural India to 5.45% from 5.34 in January and February. అర్బన్ కన్జ్యూమర్స్ విషయానికి వస్తే కనుక, ఈజ్డ్ అంటే మళ్ళీ మీకు చెప్పాను కదా, ఈజ్ అంటే తగ్గిపోవడం, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. టాంటలైజింగ్లీ క్లోజ్ అంటే ఎక్స్ట్రీమ్లీ, అంటే ఆల్మోస్ట్ ఓకే టార్గెట్ వరకు రీచ్ అయిపోయినట్టే, వెళ్ళింది కానీ ఇంక రీచ్ కాలేదు అని అర్థం. టాంటలైజింగ్లీ క్లోజ్ అంటే ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అనే సెన్స్లో. యాక్చువల్గా టాంటలైజింగ్ అనే పదం అట్రాక్టివ్ అనే సెన్స్లో వాడతాం జనరల్గా. జనరల్ మీనింగ్ ఆఫ్ టాంటలైజింగ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. షీ ఈజ్ అన్ టాంటలైజింగ్ గర్ల్ అంటే అట్రాక్టివ్, చార్మింగ్ అనే మీనింగ్లో వాడతాం. ఇక్కడ టాంటలైజింగ్లీ క్లోజ్ అనేది కాంటెక్చువల్గా తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ వెరీ క్లోజ్, ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అనే సెన్స్లో వాడతాం. టు ద టార్గెట్ ఇన్ మార్చ్ అట్ 4.14%. 4%కి దగ్గరగా వెళ్ళినట్టే కదా. 4.14 అనేది బాగానే ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయినంత పని అయితే జరిగింది. ఎక్కడమ్మా? అర్బన్ కన్జ్యూమర్స్ విషయంలో చెప్తున్నాడు. బట్ ఇట్ రోజ్ ఇన్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో పెరిగిపోయింది ఎంతకి? 5.45. ఎక్కడి నుంచి? 5.34 నుంచి 5.45కి. అంటే జనవరిలో, ఫిబ్రవరిలో 5.45, జనవరిలో 5.34. 5.34 నుంచి 5.45కి రైజ్ అయింది. రోజ్ అనేది రైజ్ యొక్క పాస్ట్ ఫామ్, అంతేనా? సో వైల్ ఎ ప్రొలాంగ్డ్ ఫేజ్ ఆఫ్ హై ప్రైజెస్ ఈజ్ ఆల్రెడీ హర్టింగ్ కన్జంప్షన్. అంతే కదా. ఎప్పటి నుంచో ప్రొలాంగ్డ్ ఫేజ్ అంటే ఏంటమ్మా? ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నటువంటి ఈ హై ప్రైజెస్ ట్రెండ్ ఏదైతే పెరిగిపోతుందో అది కన్జంప్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎవరు కూడా కొనడానికి ఇష్టపడట్లేదు. ప్రైజెస్ బాగా పెరిగిపోవడం వల్ల ఆలోచిస్తున్నారు 1-2 సార్లు కొనాలా వద్దా, నిజంగా మనకు అవసరమా లేదా అన్నది 2-3 times ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చేస్తుంది, రైట్? సో దానివల్ల కన్జంప్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. హర్టింగ్ కన్జంప్షన్ అంటే కన్జంప్షన్ అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ద రిసర్జెన్స్ ఇన్ క్రూడ్. రిసర్జెన్స్ అంటే మళ్ళీ పెరగడం, సర్జ్ అంటే పెరగడం, రీసర్జెన్స్ అంటే మళ్ళీ పెరగడం, అంతే కదా. సర్జ్, సర్జెన్స్, రీసర్జెన్స్. సర్జ్ వర్బ్,
రీసర్జెన్స్ అనేది నౌన్గా వాడాడు. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ విషయానికి వస్తే టు అ 7-month హై ఆఫ్ $90 a barrel. గత 7 నెలల్లో $90 ఒక బ్యారెల్ ఉండడం అనేది ఇప్పుడు కూడా జరగలేదు. సో అది కూడా మళ్ళీ పెరుగుదల, రైట్. మళ్ళీ రీసర్జెన్స్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్లో మళ్ళీ రీసర్జెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, దిస్ మంత్ ఫాల్టరింగ్ హోప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఫాల్టరింగ్ అంటే ఏంటమ్మా మీనింగ్? ఫాల్టర్ హోప్స్ అంటే తడబాటు. ఫాల్టర్ ఇస్ బేసిక్లీ తడబాటునే మనం ఫాల్టర్ అంటాం. ఫాల్టరింగ్ హోప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అంటే మనకి ఏవైతే ఆశలు ఉన్నాయో కొంతవరకు ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి కొంత తగ్గే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్లో ఉందని ఏదైతే ఉందో. ఓకే, అండ్ స్ట్రైఫ్ ఫ్యూయల్డ్ షిప్పింగ్ కాస్ట్ స్పైక్స్. స్ట్రైఫ్ ఫ్యూయల్డ్ అంటే అర్థం ఏంటమ్మా? స్ట్రైఫ్ అంటే బేసిక్గా ఒక ఘర్షణ. స్ట్రైక్ అంటే ఘర్షణ అంటాం కదా. స్ట్రైక్ ఫ్యూయల్డ్ షిప్పింగ్ కాస్ట్ స్పైక్స్. ఎందుకు? ఈ రెడ్ సీ ద్వారా మార్గాల ఏదైతే మనకి షిప్పింగ్ జరుగుతుందో అక్కడ వీళ్ళు దాడి చేస్తారమ్మా. వాళ్ళు ఏమంటాం మనం, వాట్ యూ కాల్ దట్, ఒక గ్రూప్ ఉంది కదా, దాడి చేస్తుంటారు. సో వాళ్ళు దాడి చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ షిప్పింగ్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. హమాస్ లాంటి ఒక గ్రూప్ ఉంది కదా, హౌతీస్ రెడ్ సీ ఛానల్లో జరిగేటువంటి ట్రేడ్ మీద ఏవైతే షిప్స్ ట్రాన్సిషన్ చేస్తుంటాయో షిప్మెంట్స్. ఓకే, సో అది ఏంటంటే రెడ్ సీ రూట్లో పైన అవుతుంటాయి కదా. సో వాటి మీద ఈ బాంబ్స్ అనేవి హౌతీస్ వాళ్ళు వేస్తుండడం వల్ల ఏమవుతుందంటే అంటే ఇజ్రాయెల్ వైపు వెళ్ళేటువంటి షిప్స్, ఓకే, వాటి మీద హౌతీస్ టార్గెట్ చేస్తున్నాయి. సో ఆ మార్గాన్ని తప్పించడానికి వేరే మార్గాన్ని ఎంచుకునేటప్పుడు ఏమవుతుంది, ఒక్కసారిగా షిప్పింగ్ కాస్ట్లు అనేవి పెరిగిపోతున్నాయి, రైట్. అదే అక్కడ చెప్తున్నాడు, షిప్పింగ్ కాస్ట్ స్పైక్స్. స్ట్రైఫ్ ఫ్యూయల్డ్ అంటే బాగా ఘర్షణతో నిండిన, ఫ్యూయల్డ్ అంటే ఇంక్రీజ్డ్. ఫ్యూయల్ అంటే ఏంటి? బాగా సంథింగ్ ఈజ్ ఫ్యూలింగ్ అంటే ఇంక్రీజింగ్. స్ట్రైక్స్ బాగా పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి వాళ్ళు అటాక్స్ చేయడం, ఇజ్రాయెల్ వైపు వెళ్తున్న వాటి మీద టార్గెట్ చేయడం. దీనివల్ల ఆ రెడ్ సీ కొంచెం ఎకనామికల్, దానివల్ల రూట్ మళ్ళీ డైవర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యూల్ కాస్ట్ పెరిగి పోజ్ ఫ్రెష్ వరీస్ ఆన్ ద ఇన్ఫ్లేషన్ ఫ్రంట్ ఇన్ ద మంత్స్ కమ్. సో రానున్న కాలంలో ఇదంతా కూడా ఫ్రెష్ వరీస్, సో నూతనమైనటువంటి ఆందోళన అయితే రేకెత్తిస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ ఫ్రంట్ అంటున్నాడు. అంటే ఇన్ఫ్లేషన్ ఫ్రంట్ అంటే ఇన్ఫ్లేషన్ డైమెన్షన్, ఫ్రంట్ అంటే ఇన్ఫ్లేషన్ డైమెన్షన్ ఇన్ ద మంత్స్ టు కమ్, రానున్నటువంటి నెలల్లో అని చెప్తున్నాడు, రైట్. యూరోపియన్ యూనియన్ అండ్ యునైటెడ్ స్టేట్స్లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ సంబంధించినటువంటి హోప్స్ ఏవైతే ఉన్నాయో మనకున్నటువంటి ఆశలు కూడా తడబడుతున్నాయి అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు టుడేస్ ఎడిటోరియల్. హోప్ యూ హ్యావ్ లెర్న్ సో మెనీ గుడ్ వర్డ్స్. కొన్ని మంచి వర్డ్స్ కనబడ్డాయి మనకి, పెరిషబుల్ అని, హాపింగ్ అని, ఎంట్రెంచ్డ్ అని, ఇంటర్వెన్షన్స్ అని, రైట్, రీసర్జెన్స్, ఫాల్టరింగ్, స్పైక్స్, ఇవన్నీ. నౌ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. ఓకే, బ్రీచ్ అన్నాడు. బ్రీచ్ అంటే వైలేట్, తెలుసు కదా, దేనైనా వైలేట్ చేయడాన్ని మనం బ్రీచ్ అని అంటాం, రైట్. కాంట్రవెన్షన్ అనొచ్చు, ఇన్ఫ్రింజ్మెంట్ అనొచ్చు, వైలేషన్ అనొచ్చు, ధిక్కరణ కదా, వైలేట్ చేయడం. బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని కూడా అంటారు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, TRUST, నమ్మకాన్ని వమ్ము చేయడం, రైట్, వైలేట్ చేయడం. యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్ ఆర్ ఫెయిలింగ్ టు అబ్జర్వ్ ఎ లా, దట్ ఈస్ బ్రీచ్. నౌన్గా వాడచ్చు, వర్బ్గా కూడా వాడచ్చు. క్లియర్? కన్వెన్షన్, కన్వెన్షన్కి చాలా అర్థాలు ఉన్నాయి. కన్వీన్ ఎ మీటింగ్ అంటారు. కన్వీన్ అంటే అరేంజ్ చేయడం, కాన్ అంటే టుగెదర్ కదా. కన్వీన్మెంట్ మీన్స్ వాట్? కన్వీనర్, విన్నరా? కన్వీనర్ అనేవాడు మీటింగ్ని కన్వీన్ చేస్తాడు. ఓకే, ఒక కన్వెన్షన్ హాల్లో కన్వీనరు మీటింగ్ని కన్వీన్ చేస్తాడు. కన్వెన్షన్ హాల్లో, ఒక కన్వెన్షన్ హాల్లో కన్వీనర్ కన్వీన్ చేస్తాడు. కన్వీన్ చేయడం అంటే టు మేక్ దమ్ సిట్ టుగెదర్ ఫర్ ఎ మీట్, ఒక మీటింగ్ పర్పస్ కోసం అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. షీ అడ్రస్ హండ్రెడ్స్ ఆఫ్ అటెండీస్ ఎట్ ద ఇంటర్నేషనల్ రీడింగ్ అసోసియేషన్ యాన్యువల్ కన్వెన్షన్ అన్నాడు. కన్వెన్షన్ అంటే యాన్యువల్ మీట్ అని అర్థం, రైట్. ఫార్మల్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ కంట్రీస్, దాన్ని కూడా మనం ఫార్మల్ అగ్రిమెంట్ని ఉద్దేశించి కూడా కన్వెన్షన్ అంటాం. వియన్నా కన్వెన్షన్ విన్నారా? వియన్నా కన్వెన్షన్ అంటారు. అలానే జెనీవా కన్వెన్షన్. ఇవేంటంటే ఇంటర్నేషనల్ ఫార్మల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ కంట్రీ లీడర్స్, అది పొలిటీషియన్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, వారి మధ్య అఫీషియల్ ఒప్పందాన్ని మనం కన్వెన్షన్ కూడా చెప్పచ్చు.
ఆన్ ఏ మ్యాటర్ దట్ ఇన్వాల్వ్స్ దెమ్. సో వారిద్దరికీ సంబంధించినటువంటి ఒక మ్యాటర్ పైన ఏదైతే ఒప్పందం చేస్తారో దాన్ని కూడా మనం కన్వెన్షన్గా చెప్తాం. అది ఎక్కడైతే ఆ ఒప్పందం జరుగుతుందో ఆ పేరు మీద అది ఫేమస్ జనరల్గా. వియన్నా కన్వెన్షన్ అని, జెనీవా కన్వెన్షన్ అని, రైట్. అ వే ఇన్ విచ్ సంథింగ్ ఈజ్ యూజువలీ డన్. ఇది కూడా ఇంకొక మీనింగ్ చూసారా, ఏ విధంగా జరుగుతుందో యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ కన్వెన్షన్ అంటాం. అంటే ఎల్లప్పుడూ జరిగే విధంగా. ఎలా చేస్తారా ఇది అంటే యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్వెన్షన్ అంటే ఏంటి, ఇంతకుముందు జరుగుతున్నటువంటి శైలిని మనం గమనిస్తే కనుక ఆ శైలిలో జరుగుతుంది, ఆ స్టైల్, ఆ వేనే మనం ఏమంటామంటే కన్వెన్షన్ అని కూడా చెప్పచ్చు. సో ఇన్ని అర్థాలు ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ యువర్ కాంటెక్స్ట్ మనం దాన్ని మీనింగ్ని రాబట్టచ్చు. మీటింగ్ అనొచ్చు. అకార్డ్ అంటే ఇందాక చెప్పాను కదా అగ్రిమెంట్ అని, రెండు దేశాల మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్. కాన్ఫరెన్స్ అని అనొచ్చు. ఇవన్నీ కూడా సినానిమ్స్. నెక్స్ట్ క్రూసేడ్. క్రూసేడ్ అనేది ఒక దానికోసం మీరు ఫైట్ చేయడం, ఒక కాజ్ కోసం మీరు పాటు పడటం, క్రూసేడర్స్ అంటారు. క్రూసేడర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఒక రీజన్ కోసం ఫైట్ చేస్తుంటారు కంటిన్యూస్గా, సాధించడానికి ఏదో ఒకటి రైట్స్ కోసం కావచ్చు, వారి హక్కుల కోసం కూడా పోరాడడాన్ని మనం క్రూసేడింగ్ అంటాం. దే హ్యావ్ లాంగ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ క్రూసేడ్ ఫర్ రేషియల్ ఈక్వాలిటీ. అన్ని రేసెస్ కూడా సమానమే, అన్ని జాతులు సమానమే అనే నినాదంతో వారు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు అని అర్థం. క్యాంపెయిన్ అనొచ్చు, ఫైట్ అనొచ్చు, బ్యాటిల్ అనొచ్చు. లాంగ్ అండ్ డిటర్మైన్డ్ అటెంప్ట్ టు అచీవ్ ఆర్ స్టాప్ సంథింగ్ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రాంగ్ బిలీఫ్స్. డిటర్మైన్డ్ అటెంప్ట్ టు అచీవ్, ఎలా అయినా సాధించాలనేటువంటి ఒక పట్టుదలతో మనం దేనికోసమైనా ప్రయత్నించడం, రైట్. ఒక యుద్ధం లాగా క్యాంపెయిన్ చేయడం కావచ్చు, ఫైట్ అన్న, బ్యాటిల్, ఇవన్నీ కూడా సేమ్. క్రూసేడ్. ఓకే, క్రూసేడ్ ఈజ్ బేసిక్లీ నౌన్. క్రూసేడర్ ఇది కామన్ నౌన్ అవుతుందమ్మా. క్రూసేడర్ ఈజ్ బేసిక్లీ కామన్ నౌన్. క్రూసేడ్ ఈజ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. క్లియర్. నెక్స్ట్ ఎక్స్పల్షన్. ఎక్స్పల్షన్ అంటే ఏంటమ్మా, ఎవరినైనా బయటికి పంపించేయడం, ఫోర్స్ఫుల్గా వారిని, ఓకే, కంట్రీ నుంచి కావచ్చు, ఆర్గనైజేషన్ నుంచి కావచ్చు, తీసేయడం అనే సెన్స్లో, రైట్. దిస్ ద సెకండ్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఏ క్లబ్ మెంబర్ దిస్ ఇయర్. క్లబ్ మెంబర్ని ఉద్వాసన పలకడం అంటారు కదా, ఉద్వాసన. ఎక్స్క్లూజన్ అంటాం కదా, ఎక్స్క్లూడ్ చేయడం అంటే ఏంటి, వారిని తప్పించడం, వారిని అక్కడి నుంచి తీసేయడం అనే సెన్స్లో. సో బ్యానిష్మెంట్ నౌనే, ఇజెక్షన్ నౌనే, ఎవిక్షన్, ఇవన్నీ కూడా సినానిమ్స్గా మనం వాడచ్చు. ఇజెక్ట్, ఇవిక్ట్, ఎక్స్క్లూడ్. ఎక్స్క్లూడ్ వర్బ్, ఎక్స్క్లూజన్ నౌన్. ఎవిక్ట్ వర్బ్, ఎవిక్షన్ నౌన్. ఇజెక్ట్ వర్బ్, ఎజెక్షన్ నౌన్. ఇవన్నీ కూడా నౌన్స్. నెక్స్ట్ రాక్ బాటమ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. ఏదైనా రాక్ బాటమ్ అని మీరు అంటున్నారంటే అర్థం ఏంటి, వెరీ లో. ఓకే, బాటమ్, రాక్ బాటమ్ అంటే ఇంకా బాగా తక్కువ అనే సెన్స్లో వాడతాం. బాటమ్ అంటే ఆల్మోస్ట్ పాతాళం, అధపాతాళం అంటాం, లేదంటే లోయెస్ట్ పాయింట్ని ఉద్దేశించి మనం నాడిర్ అంటాం. ఆ నాడిర్ అనే పదం కూడా దీనికి సినోనిమస్గా మనం వాడచ్చు. ఎబిస్ అన్నా కూడా సేమ్, ఎబిస్, ఎబిస్మల్, లోయెస్ట్ పాయింట్, రైట్. జెనిత్ అంటారమ్మా. జెనిత్ ఈజ్ ద హైయెస్ట్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. జెనిత్ అనేది హైయెస్ట్ పాయింట్ అవుతుంది, నాడిర్ అనేది లోయెస్ట్ పాయింట్ ఉద్దేశించి మనం అంటాం. సో ఈ రాక్ బాటమ్ అనేది కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ ఈజ్ అట్ రాక్ బాటమ్ అంటే అధపాతాళంగా పడిపోయింది, బాగా కిందకి పడిపోయింది అని అర్థం. ప్రైసెస్ హ్యావ్ రీచ్డ్ రాక్ బాటమ్ అంటే బాగా పడిపోయాయి, ఓకే, వెరీ లెస్, ద లోయెస్ట్ పాసిబుల్ లెవెల్, దట్ ఈస్ రాక్ బాటమ్. తర్వాత రెఫరెండం అంటే తెలుసు కదా, అంటే ఒక ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ని కలెక్ట్ చేయడానికి ఒక విధానం, అది ఓటింగ్ లాంటిది అది కూడా. కాకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక ఇష్యూ మీద, రైట్. ఇట్ ఈస్ మోర్ డెమోక్రటిక్ టు హోల్డ్ ఏ రెఫరెండమ్ రాదర్ దాన్ లెట్ ద గవర్నమెంట్ అలోన్ డిసైడ్. ఒక్కోసారి గవర్నమెంట్ ఏం చేయాలో తెలియక పబ్లిక్ని అడుగుతుంది అనమాట, మీరు దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా అని ఓపెన్గా ఒక ఓటింగ్, వాళ్ళ స్పందనని తెలుసుకునేటువంటి ఒక విధానాన్ని మనం రెఫరెండం అంటాం. అది ఒక ఓట్ లాంటిది, ఇన్ విచ్ ఆల్ ద పీపుల్ ఇన్ ఏ కంట్రీ ఆర్ అన్ ఏరియా ఆర్ ఆస్క్డ్ టు గివ్ దేర్ ఒపీనియన్, వారి యొక్క ఒపీనియన్ని తెలపడం అనమాట. డిసైడ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఆర్ సోషల్ క్వశ్చన్, అది పొలిటికల్ క్వశ్చన్ కావచ్చు, సోషల్ క్వశ్చన్ కావచ్చు, వాళ్ళు డిసైడ్ చేయడం, వారి యొక్క ఒపీనియన్ని తెలపడం, దట్ ఈస్ బేసిక్లీ రెఫరెండం. ప్లెబిసైట్ అనొచ్చు, పాపులర్ ఓట్, రైట్. ఒక అంశం మీద ప్రజాభిప్రాయ సేకరణ అంటాం, దట్ ఈస్ బేసిక్లీ యువర్ ప్లెబిసైట్ అనొచ్చు, రెఫరెండం అనొచ్చు. ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్స్ అంటే, ఈ రెండు ఎగ్జాక్ట్ సినోనిమ్స్ అంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో మీరు
మీకు తెలిసి అంటే మీరు కొంచెం రీసెర్చ్ అయినా చేయండి. తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో పెట్టండి, తెలియని వాళ్ళు తెలుసుకునేలా కమెంట్ సెక్షన్లో పెట్టే ప్రయత్నం అయితే చేయండి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెఫరెండం అండ్ ప్లెబిసైట్? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, ఇది కొంచెం మీకు పాలిటీ కాంటెక్స్లో వస్తుంది, రైట్? రెఫరెండం అండ్ ప్లెబిసైట్ అంటే ఈ రెండు ఆల్మోస్ట్ సేమే, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. తర్వాత మిరియాడ్, ఇది యాడ్జెక్టివ్గా వాడతాం. మిరియాడ్ ప్రాబ్లమ్స్ అంటే మల్టిపుల్, సో మెనీ, వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ సంథింగ్, చాలా ఎక్కువ సంఖ్యలో. మల్టిట్యూడ్ అనొచ్చు, ఊడిల్స్ అనొచ్చు, లెజియన్ అనొచ్చు. దేర్ ఆర్ అ మిరియడ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్. మిరియడ్ అంటే లాట్ ఆఫ్, చాలా అనే సెన్స్లో మనం వాడతాం. ఓకే, వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ సంథింగ్, చాలా ఎక్కువ సంఖ్యలో అనే సెన్స్లో మిరియాడ్ అనే నౌన్ని వాడుతున్నాం. మిరియాడ్, ఓకే, ఇక్కడ నౌన్గా వాడాడు. ఓకే, మిరియాడ్, సో లాడ్ ఆఫ్, రైట్? మల్టిట్యూడ్ అనొచ్చు, ఊడిల్స్ అనొచ్చు, లెజియన్. తర్వాత మార్, వర్బ్. మార్ ఇస్ బేసిక్లీ వర్బ్. మార్ అంటే ఏంటి? డ్యామేజ్ చేయడం, స్పాయిల్ చేయడం, ఉన్నదాన్ని నాశనం చేయడం, రైట్? డ్యామేజ్, స్పాయిల్, రూయిన్, రెక్, టెయింట్. నెగిటివ్, ఇది మనకు అర్థమైపోతుంది. మార్ అంటే నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. ఇంపేర్ ద క్వాలిటీ అంటే స్పాయిల్. ఇంపేర్ అంటే స్పాయిల్ చేయడం, ఉన్నదాన్ని చెడగొట్టడం, రైట్? అపియరెన్స్ని ఆర్ క్వాలిటీని చెడగొట్టడం, స్పాయిల్ అనే సెన్స్లో వాడతాం. వైలెన్స్ మార్డ్ ఎ నెంబర్ ఆఫ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో హింస మొత్తాన్ని కూడా, సెలబ్రేషన్స్ అన్నిటిని కూడా ఏం చేసింది? డ్యామేజ్ చేసింది. మార్డ్, ఓకే, డ్యామేజ్ చేయడం, రైట్? అదే సెన్స్లో మనం మార్ని వాడతాం. దట్ ఈస్ ఆల్ ఫర్ వొకాబులరీ. నౌ లెట్ us లుక్ ఎట్ దిస్ అసైన్మెంట్. అసైన్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మీరు ఒకసారి చూడండి. దీని ఆన్సర్ అయితే ఖచ్చితంగా మీరు చేయండి. ఓకే, ఇది సొల్యూషన్ కదా, రైట్? చూడండి, ఇదమ్మా అసైన్మెంట్ ఈరోజు. 1 2 3 4 5 6 6 లెటర్డ్ వర్డ్. ఆ 6 లెటర్డ్ వర్డ్ని మీరు కనుక్కోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ క్లూస్. ఫస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది, ఫోర్త్ లెటర్ ఇవ్వడం జరిగింది. అది నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. అలానే టర్మాయిల్, కన్ఫ్యూజన్, ఫరోర్, అవుట్రీచ్, ఇవి వాటికి సినానిమ్స్గా మనం తీసుకోవచ్చు. అదేంటో మీరు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. వీటిని ఖచ్చితంగా మళ్ళీ ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసి దాన్ని ఆన్సర్ చేయడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీకు అసలు ఆ వర్డ్ స్ట్రైక్ అవుతుందా లేదా, అంటే మీరు ఒకసారి రీకాల్ చేసుకోగలుగుతున్నారా లేదా అన్నది ఒక టెస్ట్ చేయడానికి. మీరు ఏదో గూగుల్ చేసి మళ్ళీ దాని ఆన్సర్ అక్కడ పెట్టడం అన్నది నా ఉద్దేశం కాదు, రైట్? మీకు త్వరగా స్ట్రైక్ అవుతున్నాయి లేదా, మనం నేర్చుకున్న వర్డ్స్నే మళ్ళీ ఒకసారి మీరు రీకాల్ చేసుకోగలుగుతున్నారు లేదా, స్ట్రైక్ అవుతున్నాయి లేదా అన్నది, రైట్? అది టెస్ట్ అనమాట. తర్వాత సేవింగ్స్ ఈజ్ దట్ పోర్షన్ ఆఫ్ పోస్ట్ ట్యాక్స్ మంత్లీ ఇన్కమ్ యూ డూ నాట్ స్పెండ్. ఇన్వెస్ట్మెంట్, వాట్ యు డూ విత్ యువర్ సేవింగ్స్ టు. అరే ఇక్కడ ఏదో తప్పు పడిపోయిందమ్మా. ఓకే, సో దేర్ ఆర్ 2 డాషెస్ యాక్చువల్గా. అరే ఇక్కడ ఆన్సర్ పడిపోయింది. ఆన్సర్ ఉండకూడదు కదా, రైట్? ఇక్కడ ఆన్సర్ ఉండకూడదు. సో బట్ ఇది పడిపోయింది, డాషెస్ ఎక్కడో మనకి మిస్ అయింది. ఓకే, సో వీటిని ఫిల్ చేయండి అమ్మా. ఇది మీ గ్యాప్స్. ఇక్కడ ఆన్సర్ కనిపించేసింది కానీ అది షుడెంట్ హ్యావ్ బీన్. సో నేను కూడా చెక్ చేయలేదు. ఆ 2 బ్లాంక్స్ని మీరు అయితే ఫిల్ చేయాలి. దీస్ ఆర్ ద 2 బ్లాంక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. ఇది కొంచెం మంచి క్వశ్చన్ రెడీ చేశాను, అయ్యో వాళ్ళు ఇంక్లూడ్ చేసినట్టుగా లేరు. ఓకే, సో లెట్ us కన్సిడర్. ఇక్కడ ఏమీ లేదనుకోండి ప్రస్తుతానికి, రైట్? ఇక్కడ ఏమైతే లేదు, సో దాన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. ఆ 2 బ్లాంక్స్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 2 బ్లాంక్స్ యూ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే కొత్త విషయాలు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ రేపు కొత్త ఎట్టిజీలు ఏదైతే వస్తుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇంకేమైనా కమెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క స్పందన తెలియజేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అలానే అసైన్మెంట్కి సంబంధించినటువంటి సొల్యూషన్ని కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.